దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 286. కొద్దిసేపటికి సామ్రాట్ శక్తి హేమచంద్ర గారి ఇంటికి వెళ్ళి హేమచంద్ర గారు అంటూ పిలుస్తుంటారు. కానీ ఎక్కడ ఆయన కనిపించడం లేదు. సామ్రాట్ శక్తి అన్ని రూమ్స్ వెతుకుతుంటారు. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి కూడా చూస్తారు. అక్కడ సులోచన, రమ్య వాళ్ళు వాడే బొట్టు బిళ్ళలు అద్దానికి పెట్టి కనిపిస్తుంటాయి. కిడ్నాప్ అయిన వాళ్ళ రూమ్లో ఆ బొట్టు బిళ్ళలు చూడటం గుర్తొచ్చి, మనం మన బేబీ హక్ కంపెనీని కాపాడుకోవటం కాదు సామ్రాట్, ఆ తల్లి కూతుర్ని కూడా కాపాడాలి అంటుంది శక్తి. అవును శక్తి, అసలు ముందు ఈ హేమచంద్ర గారు ఎక్కడికి వెళ్ళినట్టు అని సామ్రాట్ కంగారు పడుతుంటాడు. ఒకవేళ ఫ్యాక్టరీకి ఏమైనా వెళ్ళి ఉంటాడా అని అనుమానం వ్యక్తం చేస్తుంది శక్తి. ఫ్యాక్టరీకి వెళ్ళే టైం కాలేదు కదా, ఇప్పుడు టైం 8 అవుతుంది. ఒకసారి సెక్యూరిటీకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాను, ఆగు అంటూ సామ్రాట్ సెక్యూరిటీకి ఫోన్ చేస్తాడు. సామ్రాట్ నుంచి కాల్ రాగానే సెక్యూరిటీ అలర్ట్ అయి ఫోన్ లిఫ్ట్ చేసి, నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ అంటాడు. హేమచంద్ర గారు ఫ్యాక్టరీకి వచ్చారా అని అడుగుతాడు. రాత్రి వచ్చి ఫ్యాక్టరీలోనే ఉండిపోయారు సార్, ఇంకా బయటికి రాలేదు అని సమాధానం ఇస్తాడు గార్డ్. వాట్, రాత్రి వచ్చాడా అంటూ అనుమానంగా అడుగుతాడు. అవును సార్, ప్రొడక్ట్ ప్యాకింగ్కి వెళ్ళేది ఉంది, దానికి సంబంధించిన వర్క్ ఉందని చెప్పి రాత్రి 1 గంట ప్రాంతంలో వచ్చారు సార్ అని చెప్తాడు సెక్యూరిటీ గార్డ్. ఆ టైంలో హేమచంద్ర ఫ్యాక్టరీకి వెళ్ళటం సామ్రాట్ ఇంకా కంగారు పడుతూ, మై గాడ్, జరగాల్సిన నష్టం జరిగిందనుకుంటాను అని అనుకొని ఫోన్ పెట్టేసి పదశక్తి అంటాడు. ఇక్కడ సౌమ్యతో కలిసి భరత్ పింకీని తీసుకుని సామ్రాట్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. భరత్ అక్కడ జరిగిన విషయాన్ని వినోద్కి, అరుణ్కి, విక్రమాదిత్య గారికి అందరికీ చెప్తాడు. అది విని అందరూ కంగారు పడుతుంటారు. మీరు పింకీని చూసుకోండమ్మా, మేము ఫ్యాక్టరీకి వెళ్తాము అంటాడు వినోద్ కంగారు పడుతూ. నేను కూడా వస్తాను వినోద్ అంటుంది చరిత. వద్దు చరిత, అనవసరంగా నువ్వు ఇబ్బంది పడొద్దు, నువ్వు సౌమ్య గారు ఇక్కడే ఉండండి అంటాడు వినోద్. అవునమ్మా, మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళు వెళ్తారు అని రాజశ్రీ చెప్పగానే రాజశ్రీ పింకీతో పాటు సౌమ్య, చరిత ఉండిపోయి ప్రభావతి, శ్రావణితో పాటు ఇలా అందరూ బయలుదేరుతారు. సామ్రాట్ శక్తి ఫ్యాక్టరీ ముందు కారు దిగి హుటాహుటిన లోపలికి వెళ్తుంటారు. వాళ్ళు అంత కంగారుగా వెళ్ళటం సెక్యూరిటీ గార్డ్స్ ఆశ్చర్యంగా చూస్తుంటారు. శక్తి, సామ్రాట్ ఫ్రీజర్ స్టోరేజ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ దృశ్యాన్ని చూసి ఇద్దరు షాక్ అవుతుంటారు. హేమచంద్ర గారు నోటి నుంచి నురుగలు కక్కి అక్కడ చలనం లేకుండా కళ్ళు మూసుకొని పడుకొని ఉంటాడు. హేమచంద్ర గారిని ఆ పరిస్థితిలో చూసి సామ్రాట్, శక్తి భయపడుతుంటారు. మరో పక్క పాయిజన్ బాటిల్ ఖాళీగా కనిపిస్తుంటుంది. సామ్రాట్ కంగారు పడుతూ హేమచంద్ర గారిని ఒడిలోకి తీసుకొని సార్, సార్ అంటూ పిలుస్తాడు. కానీ హేమచంద్ర గారు స్పృహలోకి రాలేకపోతుంటారు. పక్కనే పడి ఉన్న వారి ఫోన్లో ప్రొడక్ట్లో పాయిజన్ కలిపినట్టుగా వీడియోస్ రన్ అవుతుంది. శక్తి అది చూసి కంగారు పడుతూ మై గాడ్ అని ఆ ప్రొడక్ట్ వైపు చూస్తుంటుంది. ప్రొడక్ట్లో పాయిజన్ కలపడం సామ్రాట్ కూడా చూసి హడిలిపోయి కొన్ని కోట్ల ఖర్చు ఉన్న ఆ ప్రొడక్ట్ని కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తుంటాడు. కానీ ప్రొడక్ట్ కంటే హేమచంద్ర గారి ప్రాణాలు ముఖ్యమని హేమచంద్ర గారి పల్స్ పట్టుకొని చూసి ప్రాణం పోనందుకు కాస్త రిలాక్స్ అవుతాడు. ఈలోపు భరత్, వినోద్ వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. అక్కడ హేమచంద్ర గారి పరిస్థితిని ఫోన్లో ఆ వీడియోలు చూసి షాక్ అవుతుంటారు. అరుణ్ తేరుకొని, ఆ ఫోన్ నీ హ్యాండ్ ఓవర్ చేసుకో శక్తి, ప్రొడక్ట్లో పాయిజన్ కలిపిన ఆ వీడియోల్ని ఎట్టి పరిస్థితిలో బయటికి రానివ్వకు అని, అవి బయటకొస్తే మన కంపెనీకున్న గుడ్ విల్ పడిపోతుంది అని, సామ్రాట్ త్వరగా వారిని హాస్పిటల్లో జాయిన్ చేయించుదాం పదా అంటూ అరుణ్ తొందరపడతాడు. కొద్దిసేపటికి హేమచంద్ర గారికి
హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. అందరూ బయట వారి గురించి టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడు పాయిజన్ కలిపిన ప్రొడక్ట్‌ని ఏం చేయాలి అన్నయ్య? అని అడుగుతాడు వినోద్. ఆ ప్రొడక్ట్ మొత్తం నాశనం చేయాలి. కాల్చి బూడిద చేయాలి అంటాడు సామ్రాట్ చెమ్మగిల్లుతున్న కళ్ళతో. అలా చేస్తే కొన్ని కోట్లు నష్టపోతాం అన్నయ్య. కోలుకోవడం కష్టం అంటాడు వినోద్. నష్టపోయినా తప్పదు కదా! కానీ మన అదృష్టం బాగుండి ప్రొడక్ట్ బయటకు వెళ్ళక ముందే ఈ విషయం తెలిసింది. దానికి సంతోషపడు అంటాడు సామ్రాట్. అసలు హేమచంద్ర గారు ఆ వీడియోలు ఎందుకు తీసినట్టు అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు విక్రమాదిత్య గారు. నిజమే, పాయిజన్ కలిపినట్టుగా వీడియోలు ఎందుకు తీసినట్టు అని అందరికీ అనుమానం వచ్చేసరికి శక్తి ఆ వీడియోలు ఎవరికైనా సెండ్ చేశారేమోనని చెక్ చేసేసరికి ఆ వీడియోలు వివేక్కి సెండ్ చేసినట్టుగా ఉంటుంది. ఆ వీడియోలు బయటికి వెళ్ళడం శక్తి చూసి కంగారు పడుతూ, ఓ గాడ్, ఆ వీడియోలు ఆల్రెడీ బయటికి వెళ్ళాయి సామ్రాట్. ఆ వీడియోలు ఆ వివేక్కి చేరాయి అని చెప్తుంది. అది విని సామ్రాట్ ఇంకా హడలిపోతూ, ఆ వీడియోలు బయటికి రానివ్వకుండా ప్రొడక్ట్‌ని నాశనం చేద్దామనుకున్నాను. ఇప్పుడు ఆ వీడియోలు బయటికి వెళ్ళాయా అంటూ భయపడుతూ అక్కడ ఉన్న చైర్‌లో కూర్చొని తల పట్టుకుంటాడు. ఇప్పుడు మనం ఆలోచించేది ప్రొడక్ట్ గురించి కాదు సామ్రాట్. హేమచంద్ర గారిని, వారి భార్య బిడ్డ గురించి ఆలోచించాలి. ఆ దుర్మార్గుడి నుంచి ఆ తల్లి కూతుర్ని కాపాడాలి అంటుంది శక్తి. నిజమే శక్తి. పాపం మన కారణంగా ఆ వివేక్ ఆ ఇద్దరిని కిడ్నాప్ చేసి హేమచంద్ర గారిని బ్లాక్మెయిల్ చేశారని తెలుస్తుంది అంటాడు సామ్రాట్. కొద్దిసేపటికి డాక్టర్ బయటకొచ్చి పవర్ఫుల్ పాయిజన్ తీసుకునేసరికి వారి పరిస్థితి క్రిటికల్‌గా ఉంది అని చెప్తాడు. వారి పరిస్థితి విని అందరి కళ్ళలో కన్నీళ్లు చేరతాయి. కొద్దిసేపటికి ఐసీలో ఉన్న హేమచంద్ర గారు కాస్త స్పృహలోకి వచ్చి సామ్రాట్‌తో మాట్లాడాలి అంటూ పదాలని పల్చగా పలుకుతూ డాక్టర్‌కి చెప్తాడు. నర్స్ బయటకొచ్చి పేషెంట్ మీతో మాట్లాడాలి అంటున్నారు అని చెప్పగానే సామ్రాట్ వారి దగ్గరికి వెళ్తాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న హేమచంద్ర గారు సామ్రాట్‌ని చూసి కంటతడి పెడుతుంటాడు. మీరు కన్నీళ్లు పెట్టకండి సార్. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే మిమ్మల్ని ప్రాణాలతో కాపాడుకుంటాము. అలాగే మీ అమ్మాయి ఇచ్చిన క్లూతో మీ భార్య కూతుర్ని ఆ వివేక్ కిడ్నాప్ చేశారని నాకు అర్థమైంది. మీ భార్య కూతుర్ని కాపాడుకోవడం కోసం మీరు ఆ ప్రొడక్ట్‌లో పాయిజన్ కలిపారు. కానీ సార్, మీ భార్య కూతుర్ని ఏదో ఒక విధంగా మేము కాపాడతాము. వాళ్ళ గురించి మీరస్సలు కంగారు పడకండి అంటూ ధైర్యం చెప్తాడు సామ్రాట్. ఆ పని చేసి పుణ్యం కట్టుకో సామ్రాట్ అంటూ హేమచంద్ర గారు సామ్రాట్‌కి 2 చేతులు జోడిస్తాడు. పుణ్యం కాదు సార్. మీరు ఈ పరిస్థితిలో ఉన్నారంటే ఓ రకంగా దానికి కారణం మా బేబీ హగ్ కంపెనీ అంటూ హేమచంద్ర గారి 2 చేతులు పట్టుకుంటాడు. కానీ సామ్రాట్, నువ్వు అనుకుంటున్నట్టుగా ప్రొడక్ట్‌లో కలిసింది పాయిజన్ కాదు అంటాడు. అది విని సామ్రాట్ ప్రశ్నార్థకంగా చూస్తుంటాడు. పిల్లలకి ఎలాంటి హాని జరగని ఒక ఎసెన్స్‌ని ఆ పాయిజన్ బాటిల్‌లోకి తీసుకొని ఆ ప్రొడక్ట్‌లో కలిపి అది పాయిజన్ అన్నట్టుగా వీడియోస్ తీసి ఆ వివేక్ వాళ్ళకి పంపించాను అంటాడు. అది విని సామ్రాట్ కాస్త సంతోషపడుతూ, మీరు చెప్పింది నిజమేనా సార్ అని అడుగుతాడు. నిజమే సామ్రాట్. నా భార్య కూతురి కోసం వందల కొద్దీ పిల్లల్ని బలి చేయదలుచుకోలేక నా భార్య కూతుర్ని కాపాడుకోలేని చేతగాని వాడిలా ఆ పాయిజన్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను బతుకుతానో లేదో నాకు తెలీదు. నా భార్య కూతుర్ని మాత్రం కాపాడు సామ్రాట్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. వారి త్యాగానికి సామ్రాట్ కన్నీళ్ళు పెట్టుకుంటూ, నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా మీ భార్య కూతుర్ని కాపాడతాను సార్. కానీ అసలు ఈ విషయాలన్నీ మీరు నాకు కాస్త ముందుగా తెలియజేసి ఉంటే పరిస్థితి ఇంత దూరం రాకపోయేది అంటాడు. నా భార్య కూతురి కోసం భయపడ్డాను సామ్రాట్. ఆ వివేక్ తల్లి గాయత్రి నా భార్య కూతుర్ని
న్యూడ్‌గా ఫోటోలు తీసి, ఆ ఫోటోస్ అడ్డు పెట్టుకొని, ఇన్నాళ్లుగా వాళ్ళు నన్ను బెదిరిస్తూ వచ్చారు అని ఉన్న విషయం చెప్తాడు. అది విని సామ్రాట్ షాక్ అవుతుంటాడు. పాయిజన్ కలిపినట్టుగా వీడియోస్ పంపించకపోతే వాళ్ళు ఫోటోలో నెట్‌లో పెడతామని బెదిరించేసరికి నేను ఆ విధంగా వీడియోలు పంపించాల్సి వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తాడు. ఇన్నాళ్లుగా మీరు మానసిక సంఘర్షణతో ఎంతగా కృంగిపోయారో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఆ వివేక్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? అని అడుగుతాడు. తెలీదు సామ్రాట్. వాళ్ళని ఎప్పుడు తీసుకువెళ్ళినా కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్ళి తీసుకొచ్చేవారు అని ఉన్న విషయం చెప్తాడు. అది విని వాళ్ళని పట్టుకోవడం కోసం సామ్రాట్ కంగారు పడుతుంటాడు. ఇప్పుడు కనుక నేను పాయిజన్ తీసుకొని హాస్పిటల్లో ఉండి నీతో ఇది చెప్పానని వాళ్ళకి తెలిస్తే మాత్రం వాళ్ళు చేసే పైశాచికానికి నా భార్య కూతురు కూడా ప్రాణాలు తీసుకుంటారు. నేను ఈ పరిస్థితిలో ఉన్నానని వివేక్ వాళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడు సామ్రాట్. ఎలాగైనా నా భార్య కూతుర్ని కాపాడు అని చెప్పి స్పృహ కోల్పోబోతుంటాడు. సార్ సార్ అంటూ సామ్రాట్ కంగారుగా పిలుస్తుండగా హేమచంద్ర గారు పూర్తిగా స్పృహ కోల్పోతారు. ఈలోపు డాక్టర్ దగ్గరికొస్తే, డాక్టర్ ఇంతసేపు మాట్లాడి ఇప్పుడు అలా అయిపోయారేంటి అని భయంగా అడుగుతాడు. డాక్టర్ పల్స్ చెక్ చేసి, "ఒక్క నిమిషం పక్కకి రండి" అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. హేమచంద్ర గారిని సామ్రాట్ కన్నీళ్లు పెట్టుకుంటూ వారి ప్రాణాల గురించి భయపడుతూనే డాక్టర్ దగ్గరికొస్తాడు. వారు తీసుకున్న పాయిజన్ మామూలుది కాదు. ప్రాణాలు కాపాడటం చాలా కష్టం అంటాడు డాక్టర్. అది విని సామ్రాట్ కృంగిపోతూ, "అంత మాట అనకండి డాక్టర్. వారికి ఏమనైతే దానికి మేము బాధ్యులం అవుతాము. హేమచంద్ర గారు ప్రాణాలతో కోలుకునేలా చూడండి. ఎంత డబ్బు అయినా పర్వాలేదు" అంటాడు. "మీ పరిస్థితి మాకు అర్థమవుతుంది సామ్రాట్. బట్ మా ప్రయత్నం మేము చేస్తాము. కొన్ని గంటలు గడిస్తే గాని వారి ఆరోగ్య పరిస్థితి గురించి మేము క్లియర్‌గా చెప్పలేము. ప్లీజ్" అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. సామ్రాట్ కన్నీళ్లు పెట్టుకుంటూనే స్పృహలో లేని హేమచంద్ర గారిని చూసి బయటకొస్తాడు. "ఏమైంది సామ్రాట్? హేమచంద్ర గారు ఏం మాట్లాడారు? వారి ఆరోగ్యం ఎలా ఉంది?" అంటూ అందరూ దగ్గరికొచ్చి సామ్రాట్‌ని అడుగుతుంటారు. "వారి పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని డాక్టర్ చెప్తున్నారు" అని అంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. అది విని అందరూ భయపడుతుంటారు. "ముందు వారి భార్య కూతుర్ని కాపాడాలి" అంటాడు సామ్రాట్ బాధపడుతూ. "ఆ వివేక్ చంద్రమౌళిని ఊరికనే వదిలిపెట్టొద్దన్నయ్య. పసిపిల్లలు తీసుకునే ప్రొడక్టులో పాయిజన్ కల్పించారంటే వాళ్ళసలు మనుషులే కాదు" అంటాడు వినోద్ కోపంతో. "ప్రొడక్ట్ విషం కలవలేదు వినోద్. హేమచంద్ర గారు ఈ విషయంలో మనల్ని కాపాడారు" అంటూ సామ్రాట్ హేమచంద్ర గారు చెప్పిన విషయాన్ని చెప్తాడు. అది విని అందరి మొహాల్లో చిన్న సంతోషం కనిపిస్తుంది. అంతలోని శక్తి కన్నీళ్లు పెట్టుకుంటూ, "అంత మంచి మనసున్న హేమచంద్ర గారికి ఏం కాకూడదు సామ్రాట్. హేమచంద్ర గారి పరిస్థితి చెప్పి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాము" అంటుంది శక్తి. "నో శక్తి, ఇక్కడ మనం తొందరపడకూడదు" అంటూ వారి న్యూడ్ ఫోటోల గురించి చెప్తాడు. అది విని అందరికీ వివేక్, చంద్రమౌళి, గాయత్రి మీద రక్తం మరిగిపోతుంటుంది. ఛీ! వాళ్ళు ఎంత కిరాతకులో అంటుంది ప్రభావతి. అంతలో శక్తి చేతిలో ఉన్న హేమచంద్ర గారి ఫోన్ రింగ్ అవుతుంది. ఈ విషయాలు ఏవీ తెలియని వివేక్ హేమచంద్ర గారికి కాల్ చేస్తుంటాడు. శక్తి ఆ కాల్ని చూస్తూ ఉండగానే సామ్రాట్ ఆ ఫోన్ తీసుకొని ఆ కాల్ని కోపంగా చూస్తూ గొంతు సవరించుకొని, "హలో" అంటూ హేమచంద్ర గారి గొంతులాగా మాట్లాడతాడు. "ఏమైంది? ప్రొడక్ట్ ప్యాకింగ్‌కి వెళ్తుందా?" అంటూ వివేక్ గొంతు గంభీరంగా వినిపిస్తుంది. వాడి గొంతు వినగానే సామ్రాట్ రక్తం మరుగుతున్నా ఆ ఆవేశానికి కంట్రోల్ చేసుకుంటూ, "ఆల్రెడీ మిషన్‌లో ఆ ప్రొడక్ట్ ప్యాకింగ్ అవుతుంది" అని హేమచంద్ర గారి గొంతుతో చెప్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి.
కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.